బాలీవుడ్ చూపులన్నీ ఇప్పుడు హైదరాబాద్ మీదే. అక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడి ఫలక్నుమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ చెల్లెలి పెళ్లి ఈ ప్యాలెస్ లో జరగబోతోంది. దీంతో బీటౌన్ లో ఈ ప్యాలెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బాలీవుడ్ హై ప్రొఫైల్ మ్యారేజెస్ మీద దేశవ్యాప్తంగా ఫోకస్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోస్లో ఒకరైన సల్మాన్ ఖాన్ చెల్లెలి పెళ్లి కూడా ఇదే స్థాయిలో హైలైట్ అవుతోంది. వైభవంగా జరుగుతున్న ఈ వివాహం సిటీ ఆఫ్ ప్యాలెసెస్గా పేరున్న మన హైదరాబాద్లో జరుగుతుంటే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్ లో ఉన్న క్రేజే వేరు. సలోభాయ్ తన చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్లి హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్ లో జరుగుతోంది రండి అని పిలిస్తే బాలీవుడ్ మొత్తం తరలివస్తుంది. అసలు ఆ పెళ్లి సందడే వేరుగా ఉంటుంది. ఇది ప్రస్తుతం నగరవాసుల మనసులో మాట. సల్మాన్ ఖాన్ అందరిలాంటి హీరో కాదు. ఐ లవ్ హైదరాబాద్ అని ఆయన ఊరకే అనలేదు. ఆయనకు నిజంగానే హైదరాబాద్ అంటే ప్రేమాభిమానాలున్నాయి. ఇక్కడ బిర్యానీ రుచులే కాదు, నగర జీవన శైలి మీద కూడా ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే తనింటి విశేషానికి నగరాన్ని వేదికగా ఎంచుకున్నాడు. లేకుంటే ముంబైలో లేని ఫంక్షన్ హాల్లా. ఇవి సల్లు అభిమానుల అభిప్రాయ సరళి. माए नी माए मुंडेर पे तेरी बोल रहा है तागा, जोगन हो गई तेरी दुलारी मन जोगी संग लागा. माए नी माए मुंडेर पे तेरी बोल रहा है तागा, जोगन हो गई तेरी दुलारी मन जोगी संग लागा. అంతేకాదు మరో మాట కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సల్మాన్ ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో చేశాడు. వాటిలో మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్ వంటి బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. సల్మాన్ ప్రేమకు ఎంతో విలువిస్తాడు. అందుకే ఆయన చెల్లెలు అర్పితా ఖాన్ ఆయుష్ శర్మను మతాంతర వివాహం చేసుకుంటానంటే సరే అన్నాడు. సల్లుభాయ్ మనసే మనసు అన్న మాట కూడా వినిపిస్తోంది. సల్మాన్ కి ప్రేమంటే ఎంత విలువుందో చెల్లెలపై అంత ప్రేమ. ఆ ప్రేమ నిరూపించుకోవాలంటే ఆమె పెళ్లి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో పందిరేసినట్లు ఉండాలి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి. అలా జరగాలంటే అందుకు హైదరాబాద్ లోని ఫలక్నామా ప్యాలెస్ అయితే సరిగ్గా ఉందనుకున్నాడు సల్మాన్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. సల్లుభాయ్ అంతటి స్టార్ సిస్టరే మ్యారేజ్ చేసుకుంటుండడంతో ఫలక్నుమా ప్యాలెస్ హాట్ స్పాట్ గా మారింది. ఈ నెల 18న సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం ఇక్కడ జరగబోతున్న నేపథ్యంలో ప్యాలెస్ వార్తలకు ఎక్కింది. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాల్లో ఫలక్నుమా ప్యాలెస్ కి ప్రత్యేక స్థానం. సల్మాన్ అంటే కండలు గుర్తొస్తాయి. సల్మాన్ అంటే బాలీవుడ్ కలెక్షన్లు గుర్తొస్తాయి. సల్మాన్ అంటే జింకల వేట, ప్రాణాలు తీసే డ్రైవింగ్, మీడియాపై కూడా చేయి చేసుకునే దుందుడుకుతనమే గుర్తొస్తాయి. అయితే ఆయన ఇంటి తలుపు తీస్తే సల్మాన్ లో ఓ కొత్త కోణం చూడొచ్చు. హమ్ ఆప్కే హై కౌన్ సినిమా లాంటి భారీ కుటుంబ కథా చిత్రాన్ని చూడొచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది సభ్యులున్న కుటుంబంలో సల్మాన్ పెద్ద కొడుకు. 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, మరదళ్ళు, బావమరిది, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, వీళ్ళందరికీ ఆత్మీయ పెద్ద దిక్కు సల్మానే. సల్మాన్ తండ్రి సలీం అప్పట్లో ప్రసిద్ధ సినీ రచయిత అని చాలా మందికి తెలిసే ఉంటుంది. సలీం జావేద్లలో ఒకరే ఈ సలీం. సలీం మొదటి భార్య సల్మా. ఈ దంపతులకు పుట్టిన 4 సంతానంలో పెద్దవాడు సల్మాన్. మిగిలిన 3లో అర్బజ్, సోహైల్ తమ్ముళ్లు కాగా అల్వీరా చెల్లెలు. కొన్నాళ్లకు సలీం
అప్పటి ఐటెం గర్ల్ హెలెన్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఆ పాపే ఇప్పటి పెళ్లి కూతురు అర్పిత. ఇటు తమ్ముళ్ళు అటు చెల్లెళ్ల కెరీర్, పెళ్లిల బాధ్యతలను సల్మానే తన భుజాలకెత్తుకున్నాడు. ఈ వరుసలో చివరి బాధ్యతగా అర్పిత పెళ్లి ఇప్పుడు అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నాడు. ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకున్నాం.